వెల్కమ్ టు పాసా టీవీ. గిరిజన ప్రాంతంలో విద్యార్థుల మరణాలను అరికట్టాలి. ప్రధానోపాధ్యాయుడు వార్డెన్లను సస్పెండ్ చేయాలి. ఎస్ఎఫ్ఐ అల్లూరి జిల్లా కార్యదర్శి కార్తిక్ శ్రీను డిమాండ్. అల్లూరి జిల్లా అనంతగిరి చిలకలగడ్డ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి విద్యార్థి కొర్ర సంజు చనిపోవడం పాఠశాల హెచ్ఎం వార్డెన్ నిర్లక్ష్యమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తిక్ శ్రీను విమర్శించారు. ఈ సందర్భంగా కార్తిక్ శ్రీను మాట్లాడుతూ చనిపోయిన విద్యార్థికి ప్రభుత్వం 30 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు లేకపోవడంతోనే ఇటువంటి మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఏజెన్సీ 11 మండలాల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులను కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన పౌష్టికాహారం అందించకపోవడమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్నారావు, పౌలు, చందు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కార్తిక్ శ్రీను, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి. అనంతగిరి మండలం చిలకలగడ్డ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి కొర్ర సంజు చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. చనిపోయినటువంటి మృతుని కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియా 30 లక్షలు ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా గత వారం రోజుల నుంచి చనిపోయినటువంటి సంజు జ్వరంతో బాధపడుతున్నా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారు కానీ వార్డెన్ గారు కానీ స్పందించకపోవడం, హాస్పిటల్లో తీసుకెళ్లకపోవడం చాలా దుర్మార్గం అనేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఎంను వార్డెన్ని తక్షణమే సస్పెండ్ చేయాలి. గిరిజన ప్రాంతంలో రోజు రోజుకి విద్యార్థులు చనిపోతా ఉన్నారంటే సరైనటువంటి పౌష్టికాహారం లేక వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా కనీసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గం అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వెంటనే హెల్త్ అసిస్టెంట్లను నియమించాలి. హెల్త్ అసిస్టెంట్లను నియమించే వరకు మేము ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే విద్యార్థి చనిపోయారో ఆ విద్యార్థిని యొక్క కుటుంబాన్ని కూడా చనిపోయిన తర్వాత వాళ్ళకి విద్యార్థి కుటుంబానికి తెలియజేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. హాస్పిటల్లో తీసుకెళ్తున్నాం, హాస్పిటల్లో జాయిన్ చేసామనేటువంటి మాటను కూడా చెప్పకపోవడం స్కూల్ సిబ్బంది సిగ్గుపడాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే ఈ విద్యార్థి చనిపోవడానికి గల కారకులు అయ్యారో వారిని వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైనటువంటి శిక్ష విధించాలనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఐటీడీఏ గిరిజన ప్రాంతంలో ఉన్నా కూడా, గిరిజన విద్యార్థులు చనిపోతా ఉన్నా కూడా పట్టింపు చేసుకున్నటువంటి ఐటీడీఏ అధికారులు ఎందుకు ఉన్నట్టు అనేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. గిరిజన ప్రాంతంలో 11 మండలాల్లో అనేక గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్లు లేరు. సరైనటువంటి వాళ్ళకి ఆహారం వండి పెట్టడానికి సరైనటువంటి వర్కర్స్ లేరు. వర్కర్స్ ని నియమించరు. స్కూల్ అసిస్టెంట్, హెల్త్ వర్కర్స్ ని నియమించరు. ఇలా ఉండడం వలన గిరిజన ప్రాంతంలో రోజు రోజుకి మరణాలు పెరుగుతున్నాయే గాని తరగట్లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. వెంటనే గిరిజన ప్రాంతంలో విద్యార్థి మరణాలను వెంటనే అరికట్టాలి. అరికట్టకపోతే భవిష్యత్తులో ఐటీడీఏ ముట్టడి ఖచ్చితంగా విద్యార్థి తల్లిదండ్రులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులుగా మేము ఉద్ధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.